మనిషిని ఎప్పుడైతే దేవుడు సృష్టిస్తూ ఉన్నాడో, అంటే తయారు చేస్తూ ఉన్నాడో, ఆ మూమెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్ షోస్ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ మూమెంట్లోనే మనం చెప్పొచ్చు. ఇంకా ఆయన ఎంత గొప్పగా మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడో మనకు అక్కడ అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది. ఎలా అర్థమవుతుంది అని ఆలోచించినప్పుడు, దేవుడు మనిషిని తయారు చేసేటువంటి టైంలో చేతులను తయారు చేస్తూ ఉన్నాడు, దేవుడు నోటిని తయారు చేస్తూ ఉన్నాడు, కాళ్ళని తయారు చేస్తూ ఉన్నాడు, తలని తయారు చేస్తూ ఉన్నాడు, శరీర భాగాలన్నింటినీ కూడా దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. దేవుడు నోటిని తయారు చేసేటప్పుడు దేవునికి తెలుసు ఏంటి, అదే నోటితో మన దేవుణ్ణి మనము దూషిస్తామని ఆయనకి తెలుసు. ఆయన మనము దూషించి నీచమైనటువంటి మాటలు మాట్లాడి అవహేళన చేస్తామని తెలిసి కూడా దేవుడు నోటిని అందంగా సృష్టించాడు. ఈ విషయం ముందు తెలిసినప్పటికీ కూడా దేవుడు ముందుగానే ఎంత అందంగా తయారు చేశాడో చూసారా. చేతుల్ని తయారు చేసేటప్పుడు దేవుడు ఈ చేతులతోనే మన దేవుణ్ణి మనం కొరడాలతో కొడతామని తెలుసు, ఆయన బల్లెంతో పొడుస్తామని తెలుసు, ఆయన చేతుల్లో మేకులు కొడతామని తెలుసు, అదే చేతులతో మనం ముళ్ళ కిరీటాన్ని పెట్టి రెలుతో కొడతామని కూడా ఆయనకు తెలుసు. అట్లని ఆయన పక్షపాతం చూపించాల, చేతులను అందంగా తయారు చేశాడు.